UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బోరుగొడ్డ అనిల్ అనే వ్యక్తి వైసీపీకి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి అంటే చెప్పకూడని మాటలు చాలా మాట్లాడారు. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అంటే పారిపోయాడని అనుకోవచ్చా, లేకపోతే మీకు భయపడి? పిచ్చోడండి, అది మైండ్ స్టెబిలిటీ లేదు. మనం మానసిక రోగుల కోసం ఒక మాటలో తేల్చేశారు. నిజంగా దమ్మున్నోడు వేసేస్తాను దున్నేస్తానని ఇంటికి వస్తాడు. ఎక్కడో రూపా అలా అలా టపి ఫోన్ ఎట్టుకోలేరా నేను వేసేస్తాను రా, రాత్రికి చంపేస్తాను రా, నీ అడ్రస్ రా దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అది కరెక్ట్ కాదు కదా. అందుకే సార్ ఇప్పుడు ఎంతమంది మాట్లాడుకోకుండా ఎదవని మాట్లాడుకుంటావు అంటే ఆ స్టేజ్ తెచ్చుకున్నాడు కదా. నిజంగా నువ్వు చదువుకున్నావు, 10 మందికి ఉపయోగపడితే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అంటారు, ఒరే బోరుగడ్డ అని ఎవడంట కదా. ఇన్ని అలాంటి పోవాలా, ఏం అవసరం? అసభ్యకరమైనటువంటి నోరు ఉంది కదా. సార్ ఎద్దు కొమ్ములు ఉన్నాయి కదా, బతుకొని గుచ్చుకుంటూ బతుకుంటారా, కొమ్ములు నరికేస్తారు. అలాగే నోరు ఉందని వాగకూడదు. మాట్లాడింది అసభ్యకరమైన మాటలు మీరు తప్పుపడితే మరి మీరు కూడా వైసీపీ మంత్రుల్ని ఇష్టం వచ్చిన నోటితో మేము అసభ్యకరమైనటువంటి ఇప్పుడు ఏ రోజు కూడా అసభ్యకరమైన మాటలు అయితే చూపించమంటారా? చూపించండి, ఇది తప్పు ఇలా ఆడకూడదంట. అసలు ఈ యొక్క ఒకటిసారి చెప్తానండి, ఈ యొక్క సంస్కృతికి ముందు దారి తీసింది ఎవరు తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. కొడాల నాని గారు, రోజా గారు, వీరి నాని గారు, వీళ్ళు తెచ్చారండి. వీళ్ళు చూసిన తర్వాత మరీ రెచ్చిపోయి ఇంట్లోకి వచ్చి పిచ్చుకో కలబడి తినేస్తుంటే దండ కట్టుకొని చూస్తూ ఊరుకుంటామండి. రాయో రాడ్ వేసి కొడతాం. అలా మేము కూడా కొద్దిగా మారాం, తప్పులేదు, మేము చూపించక్కర్లేదు. మేము ఒక్కొక్కసారి గీతలో కూడా రాసి ఉంది, ధర్మం దారి తప్పుతున్నప్పుడు మనం కూడా మారాలని ఉంది. గాంధీలకి చెంప మీద కొడుతూ చెంప చూసుకుంటే 2 పళ్ళు ఊడిపోతాయి మనకి. మా ఆ టైపు కాదు, కొడతాం, వచ్చేస్తాం, మామూలుగా వచ్చేయం, మొత్తం 16 పళ్ళు కూడా ఊడిపోతాయి. అలా తయారవ్వబెట్టుకి ఈరోజు రాష్ట్రం భయపడ్డారు. ఇలా జగన్మోహన్ రెడ్డి నుంచి మొగోడు ఎవడు ఉన్నాడు అక్కడ? సొంత ఇంట్లో వాళ్ళు చంపేస్తున్నాడు, అక్క తల్లి గారు పారిపోయింది అక్కడికో. మరి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ టైంలో కొంచెం అయితే మేము మారాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వద్దురా తప్పు, ఇది మన సంస్కృతి కాదు అన్నారు. మళ్ళీ మారిపోయాం. మాకంటూ గురువు ఉన్నాడుగా, మాకంటూ తండ్రి ఉన్నాడుగా, మా పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు కదా. ఆయన చెప్తాడు ఎలా బతకాలి, ఎలా నేర్చాలి, ఎలా మన నడవడుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి చెప్తుంటే మేము అలాగే వెళ్తుంటాం. ఆయన శిరహాసిస్తాం విషయంలో. మేమైతే అధినేత మాత అయితే జవదాటం. జనసేన పార్టీలోనే కంటిన్యూగా కొనసాగుతారా రాజకీయాల్లో? ఏదైనా అవకాశాలు వచ్చి ఇంకేదైనా ఆఫర్లు వస్తాయి? జనసేన పార్టీ అన్నాలుంటే అన్నాలు మొక్కాసీలు ఉంటాడండి. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఇలాగే. నేను అలాంటి కాదండి, అలాంటి రాజకీయ నాయకుడే కదా. అలాగైతే మొన్నే పోతుంది కదా, సీట్ ఇవ్వబోతుంది, దాంట్లో పోవాలి కదా. నా సంగతి మీకు నా గురించి తెలిసి అడగాలని అడుగుతున్నారు తప్ప రాష్ట్రం లేదండి. ఇప్పుడు వాస్తవానికి ఉన్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడండి, నెల్లూరు వైసీపీ. అవును, నేను చచ్చిపోతే కూడా నా శవం మీద వైసీపీ జెండా ఉండాలన్నాడు. పార్టీ మారలా. ఇవాళకి 10 సంవత్సరాలు సార్ పోరాటం చేస్తూనే ఉన్నాం, ఎన్నో దాడులు అనుభవిస్తున్నాం, ఎన్నో భరాయించాం. వెళ్ళిపోయామా? మేము కొంతమంది ఉంటారు సార్, నా అభిమానులు చూస్తారు. జనసేన కంటే పెద్ద పార్టీ బీజేపీ ఉంది. బీజేపీ నుంచి అన్నిటికంటే మీరు తెలుసుకోవచ్చు, నేను రాజకీయ నాయకుని కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిని. పవన్ కళ్యాణ్ భక్తుడు ఎప్పుడు భక్తుడే. రాముడికి హనుమంతుడు ఎలాగో మా పవన్ కళ్యాణ్ అలాగే భక్తుడినే తప్ప నేను ప్రత్యేకమైన పరివర్తన చెందిన రాజకీయ నాయకుని అయితే కాదు. పరివర్తన చెందిన రాజకీయ ఇలా ఈ బొట్టు ఈ అవతారి గోల్డ్ వేసుకొని తినడు, అలాగా ఒక కద్దరు సొక్క వేసుకొని తెల్లగా బుల్లుగా అమాయకంగా నటిస్తూ చెవులో పువ్వు పెట్టుకుని వెళ్తాను. ఆ టైప్ అయితే కాదు. నా రూపం ఇలాగే ఉంటుంది, నా స్టైల్ ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సేవ చేస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు పిలుస్తూ అప్పుడు వెళ్తాం, ఎప్పుడు పదిస్తూ తీసుకుని ఏదైనా పీచులో మళ్ళీ ఎప్పుడైనా నించుంటాం. అంతే తప్ప కానీ పరిపూర్ణ రాజకీయ నాయకులు అన్నాక నేను పవన్ కళ్యాణ్ గారు భక్తుని, అది మటుకు తెలుసుకోండి. ఆ రకంగా చూడండి, నేను జనసేన పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఇంత అడుగులు తీసి నడుస్తుంటాం. లేకపోతే రాజకీయాలు వదిలేసుకుని ఇంట్లో మా పన్నే వ్యాపారం చేసుకుంటాం అంతే. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశారండి? కలలేదండి, బిజీలో ఉన్నారు కానీ తిరుగుతున్నారు. వెళ్ళాలి 2-3 సార్లు వెళ్దాం అనుకున్నాను తప్ప ఏముంది. ఇప్పుడు కూడా అందరూ ఆయనే చెప్తున్నారు, రోజుకి నా చుట్టూ రాకండి అబ్బా, ప్రజల సేవ చేయండి, ఇక్కడ తిరిగి కనిపించి డైలీ కనిపించి ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఆయన నిద్ర లేదు, రాత్రులు పోలు. ఒక ఢిల్లీ వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, ఖాళీ ఉండట్లేదు. ఆ రోజు ఈ రోజు అలా తిరుగుతూనే దాని దీక్షలో ఉంటున్నారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? టైం వస్తే ఎవరు ఆపలేం, వెళ్తాం. అవసరం వచ్చినట్లు కలిసి ఏదైనా పార్టీ పిలుపులు వచ్చి కూర్చొని మాట్లాడుతూ పెడతాం. రోజుకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి కాదు ఎందుకు సుఖం. మొన్నటి వరకు ఒక 40 మంది 50 మంది లోపలికి పాస్ ఇచ్చారు, ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ పాస్ అవ్వడం ఆపేశారు. అంటే అతి చాలా ప్రమాదం. ఏదైనా దూరం ఉంటేనే ప్రేమ గొప్పగా ఉంటుంది, డైలీ వెళ్ళిపోతే ప్రేమ ఉండదు. అర్థమైందని ఒక కొడుకు ఉద్యోగానికి వెళ్ళి నెల 2 నెలలు వస్తే ఆ కొడుకు మీద ప్రేమ ఎలా పెరుగుతుంది చూడాలనిపిస్తారు. వాడు ఉద్యోగం వెళ్ళకుండా డైలీకి రోజుకి ట్రైన్కి పారి వచ్చేస్తుంటే ఫ్లైట్ ఫ్రీగా ఉందో ట్రైన్ ఫ్రీగా పద్ధత అలాగా కొన్ని ఉంటాయి. మా 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 యొక్క భావాలు వేరు, మా సినిమా వేరు, ఇవి జరుగుతాయి.